హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా మామిడికాయ ఉంది కదా, మామిడికాయతో ఏం చేయని ఇవాళ? మామిడికాయతో మామిడికాయ పప్పుచారు చేయమ్మా. ఓకే, రెసిపీ మా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను, రా చేద్దాం. ఒక కుక్కర్ తీసుకోండి, కుక్కర్లో కందిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఆరిన తర్వాత ఒక మ్యాంగో మంచిగా కడుక్కొని మ్యాంగో పెట్టేసి వాటర్ తగినంత పోసుకొని ఒక 5 విజిల్స్ వచ్చి మెత్తగా ఉడికే వరకు పెట్టుకోండి. నెక్స్ట్ ఉడికిన తర్వాత ఓపెన్ చేసి ఒకసారి గెంటతో తిప్పి పక్కన పెట్టుకోండి, మనకు ఆరిద్ది. సో ఇప్పుడు నేను ఒక మట్టి కడాయి తీసుకుంటున్నాను. మట్టి కడాయిలో ఆయిల్ నెయ్యి వేసుకొని దాని తర్వాత పొయ్యి వెలిగించుకుంటున్నాను. మనం ఏంటంటే పొయ్యి ముందరే వెలిగించి మట్టి పాత్ర అనేది పెట్టకూడదు, పగిలిపోతుంది లేదంటే. సో ఇక్కడ ఏంటంటే కొంచెం టైం అనేది పట్టిద్ది అనమాట మనం మట్టిది వాడుతున్నప్పుడు హీట్ అవ్వడానికి. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు కూడా ఒకేసారి తాలింపు వేసేసుకున్నా. మీకు కావాలంటే మనము పప్పుచారు పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో సపరేట్గా తాలింపు వేసుకొని కలుపుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి టైం అయితే కొంచెం పట్టిద్ది. లేదంటే మీరు మామూలుది కూడా మనకి అల్యూమినియం కానీ స్టీల్ది కానీ ఏదైనా వాడుకోవచ్చు. నేను తాలింపు గింజలు వేసుకుంటున్నాను. తాలింపు గింజలు ఏగుతున్నాయి, సో టైం పడుతుంది కొంచెం. సో ఏగింది కదా, ఇప్పుడు వచ్చేసి నేను కరివేపాకు, చున్నులపాయ కూడా ఒకేసారి వేసి వేయించుకుంటున్నాను. బాగా వేయించుకోండి వెల్లుల్లిపాయలు. నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్గా మనము ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టొమాటోస్ వేయించుకుందాము. ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో మెల్లిగా వేయించుకోండి. సపరేట్గా వేయించాము అంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఎక్కువగా మీరు మట్టిది వాడటానికే ట్రై చేయండి, సమ్మర్ సీజన్ కదా, సో ఒంటికి కూడా మంచిది మట్టిది వాడటం వల్ల. నెక్స్ట్ టొమాటోస్ కూడా వేసుకొని వేయించుకుందాము. ఇక్కడ నేను వచ్చేసి ఏంటి అంటే పింక్ సాల్ట్ అనేది వాడుతున్నాను. పింక్ సాల్ట్ హెల్త్కి చాలా మంచిది, మీరు కూడా ట్రై చేయండి పింక్ సాల్ట్ అనేది. నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఆర్గానిక్ పసుపు అనేది వాడుతున్నాను. పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వేయించండి. వేయించితే ముక్కలు కూడా మెత్తబడతాయి. ముక్కలు మెత్తబడిన తర్వాత నేను ఇక్కడ కారం అనేది ఇంట్లో తయారు చేసాము, సాంబార్ కారం వేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా మీకు నెక్స్ట్ వీడియోలో ఈ సాంబార్ కారం ఎలా చేస్తుందో మా మమ్మీని అడిగి ఒక వీడియో కూడా పెట్టిస్తాను. సో వేయించుతున్నాను. వేయించిన తర్వాత ఇప్పుడు ఇది ఒక 5 మినిట్స్ అలా ఉంచుదాము. అంతలోకి మనం మన పప్పు సంగతి చూద్దాము. మూతేసి పక్కన పెడదాము మధ్యాహ్నం. సో ఇందాక పప్పు ఉంది కదా, దాంట్లో వాటర్ అనేది పోసుకొని, ఆ మామిడికాయ కూడా దాంట్లోనే ఉంటుంది, బాగా పిండండి, దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం వచ్చేస్తుంది. దాని తొక్కు అవన్నీ ఉంటాయి కదా, నీట్గా క్లీన్ చేసుకొని పక్కా తీసేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టు. సో కొంచెం ఇదేంటి అంటే మనము పొయ్యి మీదది సిమ్లో పెట్టేసుకొని బాగా, ఇది టైం కొంచెం 2 to 3 మినిట్స్ టైం పడుతుంది అనమాట. వాటర్ పోసుకుంటూ బాగా పిండండి. ఆ పులుపు అనేది దీంట్లోనే వస్తుంది, ఎందుకంటే మనం చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఏవి వాడము, ఈ మ్యాంగో ఒకటే వాడతాము. ఒకవేళ మీకు మ్యాంగో రసం అనేది పులుపు సరిపోవట్లేదంటే మీరు ఎక్స్ట్రాగా కొంచెం చింతపండు కానీ నిమ్మకాయ కానీ పిండుకోండి, లేదంటే ఆమ్చూర్ అనేది వాడుకోండి, హెల్త్కి చాలా మంచిది. సమ్మర్ సీజన్ కదా, మనం మ్యాంగోస్ తీసుకొచ్చుకొని ఇంట్లో కూడా ఆమ్చూర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మామిడికాయ తొక్కు కూడా మా మమ్మీ ఎలా తీస్తుందో ఇలా అయితే తీయండి, బాగా పిండండి. సో దట్ ఏంటంటే ఆ పులుపు మొత్తం దిగుతుంది, మనకి ఎక్స్ట్రాగా ఏం పట్టదు చాలా వరకు. ఒకసారి పులుపు కూడా చెక్ చేసాయి. ఓకే, సరిపోయిందా? సరిపోయింది. ఓకే, ఇప్పుడు మూత అనేది తీసుకున్నాం కదా, ముక్కలు అయితే చూడండి చాలా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు నేనైతే పప్పు అనేది పోసేస్తున్నాను. పప్పు అనేది పోసిన తర్వాత కొంచెం వాటర్ అనేవి కూడా పడతాయి, కొంచెం వాటర్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. ఇక్కడ మేము యాడ్ చేస్తున్నాము, మీకు పడతాయి అన్నప్పుడు యాడ్ చేసుకోండి. మాకు పుల్లగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇంకా కొన్ని ఎక్స్ట్రా వాటర్ పడుతున్నాయి మాకు. వాటర్ అనేది పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని పెద్ద మంట పెట్టుకొని కాగబెడుతున్నాము. చూస్తున్నారు కదా, బాయిల్ అవుతుంది, స్టార్ట్ అవటానికి రెడీగా ఉంది. సో మూత వేసి ముక్కలు అన్నీ మగ్గేలాగా ఇంకా బాయిల్ అయ్యేలాగా మూత అనేది పెడుతున్నాము. సో 5 మినిట్స్కి మాకైతే బాగా కాగిపోయింది. ఇప్పుడు ఏంటంటే
చూస్తున్నారు కదా, మంచి కలర్ కూడా వస్తుంది ఆర్గానిక్ పసుపు వాడటం వల్ల. మేము ఇక్కడ నేను కొంచెం సాంబార్ పొడి అనేది వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. సాంబార్ పొడి, కొంచెం బెల్లం పౌడర్, మనకి బెల్లం పౌడర్ లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు, కొంచెమే వేసుకోండి, లేదంటే పంచదార కూడా వేసుకోవచ్చు ఆల్టర్నేట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇంగో వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎల్జీ ఇంగో అనేది వాడతాము, ఇది మా ఫ్యామిలీ రెసిపీలో ఒక పార్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బాగా కాగబెడతాము 5 minutes దాకా. బాగా మరగబెట్టిన తర్వాత చూస్తున్నారుగా ఎలా మరుగుతుందో అలా మరగబెట్టండి ఒక 5 minutes. దాని తర్వాత లాస్ట్లో కట్టేయండి, కొత్తిమీర అనేది చల్లుకొని ఇక్కడ